ఆ మంచు ఖండంలో అంత చిక్కని మిస్టరీ ఆపరేషన్ మంచు శిల్పం రెండవ చివరి భాగం. ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఈ కథ మీద మీ స్పందన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆలోచనల్లోంచి బయటకొచ్చిన రిషి చుట్టూ చూశాడు. అన్విలియా నావా ఏ ప్రదేశానికి చేరుకుందో, ఎక్కడి నుండి ఎక్కడికి పయనిస్తుందో నావలో ఏర్పాటు చేసిన మైక్ సిస్టంలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సముద్రంలో నావకు దాపులన ఆల్బట్రాస్ పక్షులు, సముద్ర పక్షులు ఎగురుతున్నాయి. చుట్టూ మంచు పర్వతాలు తెల్లగా మెరిసిపోతున్నాయి. హిమనీ నదాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి అంతా తీర్చిదిద్దినట్టు అక్కడక్కడ అందమైన దృశ్యాలు ఆహ్లాదపరుస్తున్నాయి. మరికొంత దూరంలో పెంగ్విన్ పక్షులు అక్కడక్కడ చేపలు పట్టుకొని తింటున్నాయి. స్లీపింగ్ జైంట్స్ అని పిలువబడే పెద్ద పెద్ద మంచు పలకలు ఆ ప్రాంతాన్ని ఆవరించుకొని ఉన్నాయి. మంచుగాలులు 90 నాటికల మైళ్ళ వేగంతో వీస్తున్నాయని ప్రయాణికులందరూ మంచులో ధరించే దుస్తులు, ఇంకా సాక్సులు, గ్లోవ్స్, మంచు బూట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకుండా ఉండాలని అనౌన్స్మెంట్ వస్తోంది. అన్విలియా దక్షిణ ధ్రువం వద్ద పయనిస్తోంది. దూరంగా చిన్న చిన్న మంచు స్ఫటికాలతో కూడిన మేఘం నేల మీద కనిపిస్తోంది. అదే డైమండ్ డస్ట్. ఆ డైమండ్ డస్ట్ని చూస్తున్న రిషి ఒక విషయం గమనించాడు. ఆ డైమండ్ డస్ట్లోని మంచు చిన్న చిన్న స్ఫటికాలుగా విడిపోయి మెరిసిపోతూ ఉంది. నావా మార్షల్ పర్వతాల వద్దకు చేరుకుంది. మార్షల్ పర్వతాలకు పక్కగా బీగిల్ జలసంధి ఉంది. అంటార్కిటికాలో ప్రవేశించే నావలకు అదొక్కటే మార్గం. ఆ మార్గం గుండా పయనిస్తే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని పేరుగాంచిన ఉషుఅయియా పట్టణం వస్తుంది. అన్విలియా నావా మార్షల్ పర్వతాలు, బీగిల్ జలసంధి మార్గంలో ప్రవేశించి ఉషుఅయియా పట్టణం చేరింది. అక్కడి నుండి ఎకాపసేలా అనే ప్రాంతాన్ని తాకుతూ ముందుకు సాగింది. అదొక పెంగ్విన్ ఐలాండ్. షాట్లాండ్ ఐలాండ్, క్యూవర్విల్ ఐలాండ్, పోర్బల్ పాయింట్ మీదుగా నేకో హార్బర్ చేరి అంటార్కిటికా ఖండంలో ప్రవేశించింది అన్విలియా నావా. నౌక హార్బర్లో అన్విలియా నుండి కిందకు దిగాడు రిషి. లార్స్ మన్హిల్ వద్దకు చేరుకున్న రిషి భారతీయ ప్రయోగశాలలోకి ప్రవేశించాడు. అక్కడున్న కొందరు సహాయకులు, 2-3 సైంటిస్టులు రిషికి స్వాగతం పలికారు. దాదాపు 30 గదులుండి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన భారతీయ ప్రయోగశాల నుండే తన పరిశోధనను ఆరంభించాడు సైంటిస్ట్ రిషి. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్లో మంచు శిల్పాలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని చూడసాగాడు. ఒక పక్కగా బ్లూ ఐస్ ఏర్పడిన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి మరోపక్క మంచు శిల్పాలు పేర్చినట్టుగా ఉన్నాయి. మరో పక్కగా 3 సైంటిస్టులు అక్కడే పడిపోయి ఉన్నారు. వారిని చూసిన రిషికి హృదయం ద్రవించిపోయింది. ఆ మంచు శిల్పాలు ఎలా ఎక్కడి నుండి ఏర్పడుతున్నాయని జాగ్రత్తగా గమనించసాగాడు రిషి. కానీ అక్కడ తెల్లటి మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆ మంచు శిల్పాలు ఏర్పడే ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఆ మంచు శిల్పాల ప్రాంతానికి చేరుకున్న రిషి ఆ ప్రాంతాన్నంతటినీ పరిశీలించాడు. అక్కడ మంచుతో ఏర్పడిన శిల్పాలు తప్ప మరేమీ లేవు. ఆ మంచు శిల్పాల వద్దకు వెళ్ళి అక్కడ ఏముందో గమనించాలని అనుకున్న రిషి శిల్పాల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఒక్కసారిగా షాక్ కొట్టిన వాడలా వెనక్కి పడ్డాడు రిషి. వాటి వద్దకు వెళ్ళడానికి వీలు లేకుండా విద్యుత్ లాంటి వాహకం ఏదో అడ్డంగా ఉంది. అదే ఆ 3 సైంటిస్టులు ఆ విద్యుత్ ప్రవాహం వల్లనే అలా పడిపోయి ఉన్నారని, వారు మరణించినట్టు కాదని ఇట్టే గ్రహించాడు రిషి. ఆ మంచులో అతి శీతల ప్రదేశంలో అలా విద్యుత్ వాహకం ఎలా వచ్చిందో, అక్కడ ఆ ప్రదేశం మాత్రమే ఎందుకు షాక్ కొట్టినట్టు ఎందుకుందో అర్థం కావడం లేదు. వెనక్కి తిరిగి వచ్చాడు రిషి. ఆ ప్రాంతాన్ని మరలా బాగా పరిశీలించాడు. కానీ అక్కడ ఏమీ కనిపించడం లేదు. వెంటనే తన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన కెమెరాను అక్కడ ఆ ప్రదేశాన్నంతటినీ చూపించేలా అమర్చాడు. తిరిగి భారతీ సెంటర్కి వెళ్ళిపోయాడు. మంచు శిల్పాల వద్ద అమర్చిన కెమెరాను తన వద్దన్న మొబైల్ ప్రొజెక్టర్కు అనుసంధించాడు. దానితో అక్కడ జరిగే ప్రతి విషయం మొబైల్ ప్రొజెక్టర్లో రికార్డు చేయబడుతుంది. కొన్ని గంటల తర్వాత తన మొబైల్ ప్రొజెక్టర్లో రికార్డైన కదలికలను జాగ్రత్తగా గమనించసాగాడు రిషి.
అందులో మంచు ప్రదేశం పక్కన ఉన్న మంచు శిల్పాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తూ కనిపిస్తూ కొద్దిసేపటి తర్వాత అక్కడేదో వెలుగులా కనిపించడం మొదలైంది. అది చూసిన రిషి ఎంతో ఉత్కంఠగా చూడసాగాడు. కానీ ఆ వెలుగు కనిపించిన కొన్ని సెకండ్లలోనే ప్రొజెక్టర్ ఆగిపోయింది. అది చూసిన రిషి కొన్ని క్షణాలు అసహనంగా అలా ఉండిపోయాడు. తర్వాత తన దగ్గరున్న కొన్ని వస్తువులను తీసుకొని మరలా మంచు శిల్పాలు ఉన్న చోటికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ తాను మంచం మీద అమర్చిన కెమెరా అక్కడ లేదు. అది మంచులో కప్పబడిపోయింది. వెంటనే తన వద్దనున్న మరో కెమెరాను మంచు శిల్పాల వైపు పడేటట్టు విసిరాడు. కానీ అక్కడున్న విద్యుత్ తరంగాల వల్ల ఆ శక్తివంతమైన కెమెరా కాలిపోయింది. అది చూసి ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయాడు రిషి. అక్కడ ఉన్నది విద్యుత్ కాదని అతి శక్తివంతమైన అతి నీలలోహిత కిరణాలని తెలుసుకున్నాడు. తాను ధరిస్తున్న మంచు దుస్తుల వలన తనకు ఎలాంటి హాని జరగలేదని అర్థమైంది. మంచు ప్రదేశంలో ఆ ప్రాంతంలో మాత్రమే మంచు శిల్పాలు ఏర్పడటం, అంతేకాక అతి నీలలోహిత కిరణాలతో అక్కడ రేడియేషన్ ఏర్పడటం, ఈ ఆశ్చర్యాల నుండి తీరుకోకముందే అక్కడ డైమండ్ డస్ట్ కమ్ముకోసాగింది. ఆ డైమండ్ డస్ట్ మంచు శిల్పాల మీదుగా కమ్ముకొని ఆ ప్రాంతాన్ని ఆవరించింది. ఆ డైమండ్ డస్ట్లో స్ఫటికాలతో కూడిన మంచు కాకుండా ఏదో ఆకారం ఉంది. అదేమిటా అని చూస్తూ నిలబడిపోయిన రిషికి ఆ ఆకారం స్పష్టంగా కనిపించసాగింది. ఆ ఆకారం గ్రహాంతరవాసుల్లో ఒక రకం విద్యుత్ జీవులని పిలువబడే ప్లాస్మోసార్లు. ఆ ప్లాస్మోసార్ల నుండి అతి నీలలోహిత కిరణాలు వెలువడుతున్నాయని రిషికి అర్థమైంది. ఆ ప్లాస్మోసార్లు మంచు కింద నివసిస్తూ ఉంటాయని, అవి తమ ఉనికిని చాటుకుంటూ తాము ఉన్న ప్రదేశాన్ని విస్తరించుకుంటూ పోతాయని గతంలో తాను చేసిన పరిశోధనలు తెలుసుకున్న విషయం అతడికి గుర్తొచ్చింది. ఆ ప్లాస్మోసార్లు తమ విద్యుత్ తరంగాల ద్వారా మంచు శిల్పాలను తయారు గావిస్తున్నాయని, తద్వారా ఆ విద్యుత్ జీవులు ఆ మంచు శిల్పాలలో తమ కిరణాలను నిక్షిప్తం చేసుకుంటాయని తెలుసుకున్నాడు రిషి. అతడు ఈ ఆలోచనల్లో ఉండగానే అక్కడ మంచుగాలులు బలంగా వీచసాగాయి. ఆ మంచుగాలుల దాటికి తూలి ముందుకు పడిపోయాడు రిషి. అదే సమయంలో మంచు శిల్పాల మధ్యన ఏర్పడిన డైమండ్ డస్ట్ మొత్తం అక్కడ వీస్తున్న మంచుగాలి దాటి కొట్టుకొని వచ్చి రిషి మీదుగా వెళ్ళి అటు పక్కగా ఆగిపోయింది. ఇంతలో మంచుగాలులు వీచడం ఆగిపోయింది. తన మీద పడిన మంచును దులుపుకుంటూ పైకి లేచాడు అతడు. తన పక్కగా చూసి ఆశ్చర్యంగా ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు అలా నిలబడిపోయాడు అక్కడ. ఆ డైమండ్ డస్ట్ గాలిలో కొట్టుకొని వచ్చి అక్కడ ఒక ఆకారంగా ఏర్పడి ఉంది. అది ఒక అమ్మాయి ఆకారంలో ఉండి విద్యుత్ తరంగాలతో ప్రకాశిస్తూ ఉంది. ప్లాస్మోసార్లలో ఆడ ప్లాస్మోసార్లు కూడా ఉంటాయని రిషికి అప్పుడే తెలిసింది. ఆ అమ్మాయి రిషిని చూస్తూ అలా ముందుకు కదలలేక అలాగే నిలబడిపోయింది. అది మంచు శిల్పాల వద్దకు చేరుకోలేకపోతున్నదని అర్థమైన రిషి ఆ అమ్మాయిని ఎలాగైనా అక్కడికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న శక్తివంతమైన ఫ్యాన్ను బయటికి తీశాడు. అలా తిరుగుతున్న ఫ్యాన్ను ఆ అమ్మాయి వైపుగా పట్టుకొని నిలబడ్డాడు. 2-3 గంటలు గడిచిన తర్వాత ఆ అమ్మాయి ఆకారంగా మారి డైమండ్ డస్ట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఆ డైమండ్ డస్ట్ తిరిగి మంచు శిల్పాల వద్దకు చేరుకోవాలంటే ఫ్యాను ఇంకొన్ని గంటలైనా తిరగవలసి ఉంటుందని భావించిన రిషి కదలకుండా అలాగే నిలబడిపోయాడు. ఇంతలో మరలా మంచుగాలులు వీచడం మొదలైంది. వెంటనే డైమండ్ డస్ట్ మొత్తం మంచు శిల్పాల వద్ద ఆగిపోయింది. అందులో నుండి ప్లాస్మోసార్ అమ్మాయి బయటకు వచ్చి నిలబడిపోయింది. ఆ అమ్మాయి కళ్ళలో కృతజ్ఞత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రిషి మంచులో చలనం లేకుండా పడి ఉన్న 3 సైంటిస్టుల వైపు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడు జరిగిందా అద్భుతం. రిషి తలెత్తి చూశాడు. అక్కడ ప్లాస్మోసార్ అమ్మాయి మోకాల మీద కూర్చొని ఉంది. సైంటిస్టుల తల వద్ద చేయి పెట్టి ఉంది. ఒక ఇంద్రజాలంలా రేడియేషన్ కిరణాలు వాళ్ళ శరీరాల్లోంచి ఆమె శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఒక సైంటిఫిక్ అద్భుతాన్ని చూస్తున్నాడు రిషి. ఏ రేడియేషన్ కిరణాల వల్ల
వాళ్ళలో చలనం ఆగిపోయిందో ఆ రేడియేషన్ కిరణాలు ప్లాస్మోసార్ అమ్మాయి శరీరంలోకి తిరిగి వెళ్ళడంతో వాళ్ళలో చిన్న కదలిక. రిషి సంభ్రమాచార్యాలతో చూస్తూ ఉండగానే ప్లాస్మోసార్ అమ్మాయి తన పని ముగిసిందన్నట్టు వెనుదిరిగింది. ముగ్గురు సైంటిస్టులు మెల్లిగా కళ్ళు తెరిచారు. ఎదురుగా ఉన్న రిషిని చూసి గుర్తుపట్టారు. సార్, మేమిక్కడ జరిగింది గుర్తు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంతా ఓకే, మీరు లేవండి, మీకు విశ్రాంతి అవసరం అని చెప్పి వాళ్ళ వెనుకగా వెళ్తున్న ప్లాస్మోసార్ అమ్మాయి వైపు చూశాడు. కృతజ్ఞతకు అర్థం చెప్పిన మంచు శిల్పముని మంచి మనసుకు హాట్సాప్ చెప్తున్నట్టు. ఆపరేషన్ మంచు శిల్పం విజయవంతంగా పూర్తయింది. ముగ్గురు సైంటిస్టులు బ్రతికారు. ఒక మిస్టరీ హిస్టరీని ఛేదించిన రిషికి ప్రపంచ దేశాలు జేజేలు చెప్పాయి. భారతీ కేంద్రంలో తాను సేకరించిన సమాచారాన్ని పొందుపరిచాడు రిషి. అక్కడి నుండి వివరాలన్నీ చెన్నై కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న ఆశీష్ తోమర్కి పంపించాడు. ఏదో మీటింగ్లో ఉన్న ఆశీష్ తోమర్ రిషి నుండి వచ్చిన సమాచారాన్ని చూసి పట్టరాని ఆనందంతో అందరికీ తెలియజేశాడు. అక్కడ హర్షధ్వానాలు మిన్నంటాయి. అంటార్కిటికా నుండి ఇండియాకు తిరిగి వస్తున్న అన్విలియా నావలో బయలుదేరుతున్న సైంటిస్ట్ రిషికి అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఆ రాత్రి నావలో డెక్కు మీద నిలబడి చూస్తున్న రిషికి ఆకాశంలో డైమండ్ డస్ట్ కనిపించడం మొదలైంది. అలాగే చూస్తున్న రిషికి అందులో తాను రక్షించిన ప్లాస్మోసార్ అమ్మాయి ఆకారం ఏర్పడి విద్యుత్ కాంతితో వెలిగిపోతూ కనిపిస్తోంది. ఈ సృష్టిలో ప్లాస్మోసార్స్ ఒక అద్భుతం. అంతకన్నా అద్భుతం వాళ్ళలోని ఎమోషన్స్, కృతజ్ఞతాభావం ఉండటం. అన్విలియా నావ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ప్లాస్మోసార్ అమ్మాయితో కూడిన డైమండ్ డస్ట్ ఆకాశంలో తిరిగి అంటార్కిటికా వైపు సాగిపోయింది.